నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను తిరుమలలో స్వామివారికి చేసే మినుముల వడని తయారు చేస్తున్నానండి. అది ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు మీకు చేసి చూపిస్తానండి. ఫస్ట్ మినుముల్ని నానబెట్టేసుకోవాలండి. బాగా ఒక 8 గంటలు నానబెట్టాలి. వాటిని చుక్క నీళ్ళు లేకుండా బాగా వడపోయాలండి. తర్వాత ఒక పక్కన పెట్టేసి మిరియాము, జీలకర్ర, ఇంగువ, ఉప్పు వేసి బాగా నేను రోట్లో తయారు చేస్తున్నానండి. రోకలతో వీటిని దంచుకోవాలి. దంచిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. దంచిన దాన్నంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు మినుములు మనము వడపోసి ఉంచాం కదండి, వాటిని ఇప్పుడు రోట్లో వేసి రుబ్బుకోవాలి. గ్రైండర్లో వేసి రుబ్బినా కూడా బాగుంటుందండి. అయితే రోట్లో వేసి రుబ్బితే ఇంకా బాగా రుచిగా ఉంటుందని నేను రోట్లో వేసి రుబ్బానండి. ఇది నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. అయితే ఈరోజు మా అబ్బాయి అడిగాడు, అమ్మ నువ్వు అప్పుడప్పుడు చేస్తూ ఉంటావు కదా, ఈ మినుగుల వడ ఒకసారి చెయ్యమ్మా అని అన్నాడు. అందుకని నేను చేస్తున్నాను. ఇది తిరుమలలో ఏ విధంగా చేస్తారో అదే విధంగా మేము చేస్తాము. అయితే ఇది రుబ్బడానికి మనకు 15-20 నిమిషాలు పడుతుందండి. మరీ మెత్తగా ఏమీ రుబ్బనవసరం లేదండి. అక్కడక్కడ మినుములు ఉన్నా కూడా బాగానే ఉంటుంది. అయితే ఇది ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది. ఈ మినుములు మనకి నడుముకి చాలా మంచిదండి. చాలా మంచిదండి. నడుము నొప్పులు అలాంటివి ఉంటాయి కదా చాలామందికి, అవి తగ్గుతాయి. మళ్ళీ ఎంత ఇది చాలా బలం అంటే ఈ మినుములు. పిల్లలకైతే కొద్దిగా పెట్టాలి, కొంచెం. పెద్దవాళ్ళైతే కొంచెం ఒకటి కూడా తినేయచ్చు. చిన్నపిల్లలైతే సగం పెడితే కూడా బాగుంటుంది. ఈ వడలు చాలా రుచికరంగా ఉంటాయండి. మనకు ఎప్పుడైనా తిరుమల వడ తినాలనిపించినప్పుడు మనం వెళ్ళలేని సందర్భంలో మనమే స్వయంగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. తిరుమలలో అయితే నెయ్యిలో వేయిస్తారండి ఈ వడ, అది ఇంకా బాగుంటుంది. నేనైతే నూనెలో వేయించానండి. ఇది కూడా బాగానే ఉంటుంది. అంత రుచి రాకపోవచ్చు కానీ బాగానే ఉంటుంది తినడానికి. ఇప్పుడు ఈ మినుములు కొంచెము మెదిగాయి కదండి, దీంట్లోకి ఇప్పుడు మనము ఈ మిరియము, జీలకర్ర, ఉప్పు దంచాం కదా, అది దీంట్లో వేసి ఇప్పుడు రుబ్బాలండి. ఇదంతా ఇది రుబ్బుతూ ఉంటే మనకు కలిసిపోతుంది బాగా. ఇదంతా కలవాలి కాబట్టి మనం కొంచెంసేపు రుబ్బాలి. నేను అరకిలో మినుములు చేస్తున్నానండి. ఈ అరకిలో మినుములకి 1 స్పూన్ మిరియాలు, అర స్పూన్ జీలకర్ర, అర స్పూను ఇంగువ, రుచికి తగినంత ఉప్పు వేసానండి. ఈ ఉప్పు వేసి బాగా కలిపి రుబ్బేశానండి. ఈ వడ తిరుమలలో చేసిన వడలాగా చేస్తున్నామండి. అందువల్ల దీంట్లో అల్లం కానీ పచ్చిమిరపకాయలు కానీ అటువంటివి ఏమీ వేయటం లేదండి. మనకి రుచి కోసము మిరియాలు, జీలకర్ర, ఉప్పు ఇదే వేస్తున్నాము. అక్కడ తిరుమలలో కూడా ఇలాగే తయారు చేస్తారు. ఇప్పుడు మనము ఒక తడి క్లాత్ తీసుకోవాలండి. తీసుకొని దాని మీద ఇప్పుడు మనం రుబ్బుకున్నాం కదా ఈ మినుములంతా, ఆ మినపపిండినంతా మనం ఏం చేయాలంటే చిన్న మనకి ఎంత వడ సైజు కావాలో అంత సైజులో మనం చేసుకోవాలి. నా చెయ్యి పెద్ద వడలకి సహకరించలేదండి. అందుకని నేను మీడియం సైజులో చేశానండి వడలు. ఈ వడలు ఇలాగా మనము తడి క్లాత్ తీసుకొని దాని మీద కొంచెం తడి అద్దుకుంటూ ఇలాగా వత్తాలండి. ఈ క్లాత్ మీద ఇలా మనము పప్పు చెక్కలకి వాటికి ఏ విధంగా అయితే మనం ఒత్తుకుంటామో అలాగా వత్తాలండి. మీరు ఈ తడి బట్ట మీద చేయలేను అని అనుకుంటే పాలిథిన్ కవర్ మీద కూడా చేసుకోవచ్చండి. ఇది గ్రైండర్లో కూడా వేసుకోవచ్చండి. మిక్సీ కంటే కూడా గ్రైండర్లో బాగా వస్తాయండి ఈ వడలు మాత్రం. ఈ మినుములు వడలు గ్రైండర్లో బాగా వస్తాయి, లేదంటే రోట్లో బాగా వస్తాయి. మినుములు జిగురుగా ఉంటాయి కదండి, అందుకని మన చేతికి కొంచెం తడి అద్దుకుంటూ చేయాలండి. అప్పుడే అది బాగా వస్తుందండి. ఇప్పుడు మనము నూనెలో వేసిన తర్వాత వెంటనే తీయకూడదండి, పక్కకి తిప్పకూడదు వెంటనే. కొంచెము అది బాగా వేగిన తర్వాత తీయాలండి. అయితే ఒక్కొక్క వడ అవ్వడానికి 10-12 నిమిషాలు పడుతుందండి. అయితే ఇది సిమ్లోనే వేయించుకోవాలండి. మరి హైలో పెట్టుకోకూడదు, సిమ్లోనే వేయించాలి. ఇదిగోటి ఇప్పుడు నేను చూపించిన విధంగా ఎర్రగా కాలాలండి.
అప్పుడే మనకి రుచికరంగా బాగా వస్తాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.